ఆంధ్ర యూనివర్సిటీ అందిస్తున్న వివిధ డిగ్రీ కోర్సుల పరీక్ష ఫలితాల్లో ఆదిత్య డిగ్రీ కాలేజ్ విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం వారికి అభినందన సభ నిర్వహించింది. ఆంధ్ర యూనివర్సిటీ విడుదల చేసిన మొదటి 20 ర్యాంకుల్లో 12 వరకు తమ విద్యార్థులే సొంతం చేసుకోవడం గర్వకారణమంటూ ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కళాశాల సెక్రటరీ సుగుణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఏయూకి అఫిలియేటెడ్ గా ఉన్న 190 డిగ్రీ కాలేజీల్లో టాప్ 12 ర్యాంకులు ఆదిత్యకే లభించాయన్నారు. Respected principals, regional managers, press and media, students and all dear parents, అందరికీ కూడా ఈరోజు చాలా ఆనందకరమైన రోజు అండి. ఎందుకంటే ఈరోజు ఆదిత్య డిగ్రీ కాలేజెస్కి మన ఆంధ్ర యూనివర్సిటీ రిలీజ్ చేసిన 20 ర్యాంకులు వాళ్ళు రిలీజ్ చేస్తే దాంట్లో 12 ర్యాంకులు మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్ కైవసం చేసుకోవడం అనేది చాలా గర్వకారణం. ముఖ్యంగా ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ మనకి టోటల్గా 190 డిగ్రీ కాలేజెస్ ఉన్నాయండి. 190 డిగ్రీ కాలేజెస్లో మొత్తం చూసుకున్నట్టయితే కనుక బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీసీఏ స్ట్రీమ్స్కి సంబంధించి 20 ర్యాంక్స్ అనేది రిలీజ్ చేశారు. 20 ర్యాంక్స్లో టాప్ 1, 2, 3 చూసుకున్నట్టయితే కనుక 12 ర్యాంక్స్ మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్ స్టూడెంట్స్కి వచ్చినాయి. దాంట్లో బీసీఏ స్ట్రీమ్కి చూసినట్టయితే కనుక ఫస్ట్ ర్యాంక్, అలాగే 2 సెకండ్ ర్యాంక్స్, అలాగే 2 థర్డ్ ర్యాంక్స్ అనేది రావడం జరిగింది. అలాగే బీబీఏ స్ట్రీమ్ తీసుకున్నట్టయితే కనుక మనకి సెకండ్ ర్యాంక్, అలాగే 2 థర్డ్ ర్యాంక్స్ వచ్చినాయి. అలాగే మనకి బీఎస్సీ స్ట్రీమ్ చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ర్యాంక్ అండ్ థర్డ్ ర్యాంక్ వచ్చినాయి. అలాగే బీకామ్ చూసినట్టయితే కనుక 2 థర్డ్ ర్యాంక్స్ అనేవి మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్కి వచ్చాయి. సో ఆల్ ద క్రెడిట్ యాక్చువల్లీ గోస్ టు అవర్ చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు. గాజువాకలోని ఆదిత్య ఉమెన్ క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ అకాడమిక్ ప్లాన్ ను సమర్థవంతంగా అమలు చేయడం వల్లే ఇంతటి విజయం సాధించగలిగామన్నారు. ఆదిత్య అభ్యాస్ పోర్టల్ ను ప్రవేశపెట్టామని, విద్యార్థులు మిడ్ ఎగ్జామ్స్ లో తాము చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు ఇదొక అత్యుత్తమ పద్ధతని ఆయన వివరించారు. సో ఇవాళ బీఎస్సీ, బీసీఏ, బీబీఏ డిగ్రీ అకాడమిక్ ర్యాంక్స్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రకటించడం జరిగింది. అందులో మ్యాక్సిమం ర్యాంక్స్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ పిల్లలు కైవసం చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా పిల్లలకి, తల్లిదండ్రులకి నా హృదయపూర్వక వందనాలు. సో ఇది రావడానికి కారణం ఏంటంటే అకాడమిక్ ప్లాన్ హెడ్ ఆఫీస్ నుంచి అకాడమిక్ ప్లాన్ ఇవ్వడం, ఆ అకాడమిక్ ప్లాన్ అక్కడి నుంచి ఇచ్చి అది ఎగ్జిక్యూట్ చేయమని చెప్పారు అక్కడ. సో ప్రిన్సిపల్స్ అందరితో ఒకసారి డిస్కస్ చేసి సో అది ప్రాపర్ అకాడమిక్ ప్లాన్ ఎగ్జిక్యూషన్ అన్నది జరుగుతుంది. సో ఆ ఎగ్జిక్యూషన్తో పాటు ఫాలో అప్, ఈ 3 చాలా క్లియర్గా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని మనం రన్ చేస్తాం కాబట్టి ఈరోజు ఇన్ని ర్యాంకులు కైవసం చేయడానికి సాధ్యం అయింది. ఇక మొదటి ర్యాంక్ సాధించిన బీసీఏ విద్యార్థి దున్నా ధనలక్ష్మి తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. నా పేరు ధనలక్ష్మి, ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాక నుంచి మాట్లాడుతున్నా. నాకు ఆంధ్ర యూనివర్సిటీ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది బీసీఏలో. టుడే నేను ఈ ప్లేస్లో ఉన్నాను అంటే దానికి మెయిన్ రీజన్ మా పేరెంట్స్. మై ఫాదర్ దున్న జగన్నాథం అండ్ దున్న బాలమ్మ. వాళ్ళు చాలా సపోర్ట్ చేసి, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి, ఎంకరేజ్ చేసి నన్ను ఈ పొజిషన్కి తీసుకొచ్చారు. ఇప్పుడు మా డాడీ రిలాక్స్ అయ్యే పొజిషన్ వచ్చింది. ఎందుకంటే యాజ్ మ్యామ్ చెప్పారు ఇందాకలా, ఆదిత్య డిగ్రీ కాలేజ్లో అండ్ ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పీజీ కాలేజెస్లో 50,000+ ప్లేస్మెంట్ ఆఫర్స్ ఉన్నాయి. ప్రతి స్టూడెంట్ కాలేజ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆఫర్ లెటర్తోనే వెళ్ళాలి. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ నేనే. నాకు నాన్ ఐటీ అండ్ ఐటీ కంపెనీస్ వచ్చాయి. ఐటీ కంపెనీస్ లైక్ విప్రో వచ్చింది, కాగ్నిజెంట్ అండ్ టీసీఎస్ 3 కంపెనీస్ వచ్చాయి. సో ప్రతి స్టూడెంట్ ఆదిత్య డిగ్రీ కాలేజ్లో చదువుతున్న ప్రతి ఒక్కరు ఆఫర్ లెటర్తోనే బయటకు వెళ్తారు. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ నేనే.